హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28/6/2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధ, గురు శుక్రుల సంచారం, పంచమ కేతువు, అష్టమ చంద్రుడు, ఏకాదశ రాహు, ద్వాదశ శనేశ్వరుడు యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో మీ కష్టానికి మంచి సత్ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల ఆకస్మికంగా ప్రతి పనిలో ఊహించిన విధంగా అనుకూలమైనటువంటి కార్యాచరణ పూర్తయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ కుజుడి యొక్క సంచారం మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, రుణ సంబంధితమైన ఒత్తిడి, ఫైనాన్షియల్ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ రవి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. మేషరాశి వారికి వృత్తి వ్యాపార సంబంధితమైన రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు ఉంటారు మేషరాశి వారు. ఇక మేషరాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల గతంలో ఆగిపోయిన పనులను పునః ప్రారంభం చేసుకుంటారు. ఇటు ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రీత్యా ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, రుణ సంబంధితమైన సమస్యలు, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్, ఫైనాన్షియల్ కన్స్ట్రక్షన్ లాంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ద్వితీయ కుజుడి యొక్క సంచారం వల్ల ట్రాన్సాక్షన్స్, డబ్బు విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం, అనవసరంగా డబ్బు ఇచ్చి మోసపోవటం, ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి రాకపోవటం, మానసికంగా అపవాదమానాలకు గురి కావటం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక రుణ సంబంధితమైన సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. వారాంతంలో చక్కటి శుభవార్తలు విని వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ వారంలో మీ ప్రయత్నానికి సానుకూలమైన పరిస్థితులు వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధితమైన రంగాల వారికి ప్రమోషన్స్ అనుకూలమైనటువంటి వారంగా వారాంతంలో మేషరాశి వారి శుభవార్తలు వింటారు. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు వారాంతంలో కనిపించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ద్వితీయ కుజుడు, అష్టమ చంద్రుడి యొక్క సంచారం, పంచమ కేతువు, ద్వాదశలో శనైశ్వరుడి యొక్క సంచారం. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ వారాంతంలో శనివారం రోజు చక్కగా ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం రోజు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం, ప్రతిరోజు కూడా శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించడం, 9 ప్రదక్షిణాలు చేసుకోవటం, విశేషంగా మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క జయాన్ని కలిగించేటువంటి హనుమాన్ చాలీసా కనీసం ఒక 3 సార్లు చదువుకోవటం వల్ల ప్రతి పనిలో విజయం లాభిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొంది ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు.